వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఎటువంటి నెట్ సెంటర్కి వెళ్ళకుండా ఇంట్లోనే మనం సింపుల్గా ఈ ఆధార్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ ఆధార్ అనేది ఈక్వల్ టు ఫిజికల్ ఆధార్. మీరు దీన్ని మెయిల్లో షేర్ చేసుకోవచ్చు, ఎవరికైనా వాట్సాప్లో సెండ్ చేసుకోవచ్చు కూడాను. చూడండి, ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్కి వెళ్తారు, మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ విండోస్లో కానీ. తర్వాత UIDAI అని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఈ ఆధార్ డౌన్లోడ్ అని ఉంది కదా, ఈ ఆధార్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తారు. లేకపోతే సింపుల్గా ఇక్కడ ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇంగ్లీష్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఇలా చూసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, ఇది నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు లాగిన్ అని అడుగుతుంది, లాగిన్ విత్ ఆధార్ ఓటీపీ. సో లాగిన్ విత్ ఆధార్ ఓటీపీ మీన్స్ మన మొబైల్ నెంబర్ అనేది మన ఆధార్ నెంబర్కి లింక్ అయ్యి ఉంటేనే మనం ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోగలం. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ క్యాప్చా, ఇక్కడ అబౌవ్ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ క్యాప్చా అర్థం అవ్వకపోతే మీరు ఇక్కడ రీఫ్రెష్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ ఒక క్యాప్చాను రీఫ్రెష్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. చూడండి, మరో క్యాప్చా వచ్చింది. మనం ఇంకా ఇది కూడా అర్థం అవ్వకపోతే ఇంకా మనం రీఫ్రెష్ చేసుకోవచ్చు. సో ఇది నేను ఎంటర్ చేస్తున్నాను. సెండ్ ఓటీపీ, ఇప్పుడు సెండ్ ఓటీపీ కొడితే నా మొబైల్కి అనేది ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ జనరేషన్ సక్సెస్ఫుల్. ఓటీపీ నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. లాగిన్. లాగిన్ ఎంటర్ చేసిన తర్వాత నాకు ఈ ఆప్షన్స్ అన్ని నాకు అవైలబిలిటీ ఉంటాయి. డౌన్లోడ్ ఆధార్, ఆధార్ కార్డ్, PVC కార్డు, ఇవన్నీ ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు దేనికి ఇచ్చేసాను, నేను ఇప్పుడు డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది నా ఆధార్. మనకి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అడుగుతుంది, మాస్క్డ్ ఆధార్ కావాలా నార్మల్ ఆధార్ కావాలా. మాస్క్డ్ ఆధార్ గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నార్మల్గా ఆధార్ డౌన్లోడ్ చేసుకున్నాను, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా డౌన్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నాది డౌన్లోడ్ అవుతుంది. చూడండి, డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఒక మెసేజ్, ద ఆధార్ లెటర్ PDF పాస్వర్డ్ విల్ బి ఇన్ 8 క్యారెక్టర్స్. 8 లెటర్స్ ఉంటాయంట, 8 క్యారెక్టర్స్ ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ ఫస్ట్ 4 లెటర్ ఆఫ్ యువర్ నేమ్. మీ ఆధార్ నెంబర్, మీ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉందో అందులో ఫస్ట్ 4 లెటర్స్ ఇన్ క్యాప్సిల్స్ అండ్ ఇయర్ ఆఫ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ దిస్ ఫార్మాట్. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. యువర్ నేమ్ ఈజ్ ఇన్ ఆధార్ అనీస్ Y కుమార్ అండ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 1989. దెన్ యువర్ ఆధార్ కార్డ్ పాస్వర్డ్ ఈజ్, ఇందులో ఫస్ట్ 4 డిజిట్స్ ఉన్నాయి కదా, ANIS అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ మిక్సింగ్. ఇది ఎంటర్ చేస్తే మీకు ఆధార్ అనేది ఓపెన్ అవుతుంది. నేను ఇక్కడ చూడండి, నా ఆధార్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ డాక్యుమెంట్లో ఇక్కడ నాకు పాస్వర్డ్ అడిగింది, నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో నా ఆధార్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇది మనం సింపుల్గా ఇంట్లో ఉండి మనం ఆధార్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు ముందే చెప్పాను కదా, ఇది మనకి ఫిజికల్ ఆధార్తో సమానం. దీన్ని మనం ఎవరికైనా షేర్ చేయొచ్చు త్రూ వాట్సాప్, మెయిల్, డ్రైవ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఈ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.